హాయ్ ఫ్రెండ్స్. సీఎం జగన్ను కలిసిన షర్మిల. సీఎం జగన్ను ఆయన సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. తన తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియతో కలిసి ఆమె జగన్ నివాసానికి వెళ్ళారు. తన కుమారుడి వివాహ వేడుకకు రావాల్సిందిగా జగన్తో పాటు వదిన భారతికి షర్మిల ఆహ్వాన పత్రిక అందజేశారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న షర్మిల రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ను కలవడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. మరి ఎందుకంటారు? వచ్చే T20 వరల్డ్ కప్ అతడే టాప్, నాసర్ హుస్సేన్. వచ్చే T20 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ టాప్లో ఉంటారని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ జోస్యం చెప్పారు. T20 ఫార్మాట్లో సూర్య ఆటను క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. అతడు ఆడే కొన్ని షాట్లు మిస్టర్ 360 పేరును తీసుకొచ్చాయి. తన బ్యాటింగ్ చూడముచ్చటగా అనిపిస్తుంది. వచ్చే ప్రపంచ కప్లో అత్యధికంగా పరుగులు చేస్తాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడతాయి అని నాసర్ హుస్సేన్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ముంగట పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చాయని చాలామంది అంచనా వేశారు. కానీ వాహనదారులకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి షాక్ ఇచ్చారు. ఇప్పట్లో ఇంధన ధరలు తగ్గించాలనే ఆలోచనలు ఏమీ లేవు. అలాంటి ప్రతిపాదన కేంద్రం యోచించడం లేదని వివరించాడు. ఇప్పటికీ ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయని నేపథ్యంలో అది సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారు. ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న యానిమల్. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి వస్తున్నట్లు సమాచారం. సంక్రాంతికి కానుకగా ఈ నెల 15న స్ట్రీమింగ్ చేయాలని నెట్ఫ్లిక్స్ భావిస్తున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే. మరి వస్తే బాగుంటుందా? కామెంట్లో మీరు తెలియచేయండి. కాగా ఈ చిత్రాన్ని తొలుత జనవరి 26న ప్రసారం చేయాలని నిర్ణయించారు. రష్మిక మందన హీరోయిన్గా నటించారు. సందీప్ వంగ తెరకెక్కిన ఈ మూవీ 900 కోట్లు వసూలు చేసినట్లు టాక్. సౌత్ ఆఫ్రికా చెత్త రికార్డ్. భారత్తో జరుగుతున్న 2వ టెస్టులో సౌత్ ఆఫ్రికా చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత్ పేసర్ల దెబ్బకు సఫారీ జట్టు 55 రన్స్కే ఆలౌట్ అయింది. గతంలోనూ ఆ జట్టు తక్కువ ఆలౌట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. టూత్పేస్ట్లో డేంజర్ కెమికల్స్ అవేంటో చూడండి. టూత్పేస్ట్లో కొన్ని రసాయనాలు చిగుళ్ళ నుంచి రక్తంలో చేరి రోగుల బారిన పడేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారట. ట్రైక్లోసన్, ఆర్టిఫిషియల్ స్వీటనర్లు ఎక్కువగా ఉండే పేస్ట్లు వాడకంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంట. నురుగను సృష్టించే డైథోనోలమిన్ లివర్, కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందంట. పారాబెన్స్ హార్మోన్ల పనితీరు దెబ్బతీస్తుందేమోనని చెబుతున్నారు. ఈ కారకాలను దృష్టిలో పెట్టుకొని పేస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. టీటీడీపై హైకోర్టు ఆగ్రహం. తిరుమల తిరుపతి దేవస్థానంపై బోర్డుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకో తెలుసా? తిరుమల నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటు పిటిషన్పై న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. వైల్డ్ లైఫ్ అధికారం నివేదికను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం టీటీడీని ప్రశ్నించింది. తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు. సీఎంఓ సెక్రటరీగా జి చంద్రశేఖర్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా డి దివ్య, మహబూబ్నగర్ కలెక్టర్గా అద్వైత్ కుమార్ సింగ్, లేబర్ శాఖ డైరెక్టర్గా కృష్ణ ఆదిత్య, మైనారిటీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ సెక్రటరీగా ఐషా మసరత్ ఖానం, సంగారెడ్డి కలెక్టర్గా వల్లూరి క్రాంతి, జోగులాంబ కలెక్టర్గా సంతోష్. హైదరాబాద్ శివార్లో గుప్త నిధుల వేట.
హైదరాబాద్ శివారులో గుప్త నిధుల తవ్వకాల వ్యవహారం బుధవారం కలకలం రేపింది. శంషాబాద్ పరిధి తొండుపల్లిలో రాత్రికి రాత్రి గుర్తు తెలియని దుండగులు 20 ఫీట్లు గుంతను తీశారు. ఫామ్ హౌస్లో రాత్రంతా పూజలు చేశారు. మట్టి కుప్పలతో పాటు తదితర పూజా సామాగ్రిని గుర్తించిన స్థానికులు 100కు డయల్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారట. సిఏఏ అమలుకు కేంద్రం సిద్ధం. 2019లో ప్రవేశపెట్టిన సిఏఏకు సంబంధించిన నిబంధనలను కేంద్రం త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆన్లైన్ పోర్టల్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. మొబైల్ నుంచి కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా పోర్టల్ రూపొందించారు. త్వరలోనే రూల్స్ జారీ చేస్తామని, ఆ తర్వాత చట్టం అమలులోకి రానున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించక ముందే ఈ రూల్స్ తేవాలని కేంద్రం భావిస్తుందట. గర్భంతో ఉన్న గోవును నరికిన దుండగులు, బండి సంజయ్ సీరియస్. కరీంనగర్ జిల్లాలోని శంకరంపట్నం మండలం ములంగూరులో గర్భంతో ఉన్న గోవును దుండగులు నరికి చంపారని ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకొని తానెంతో బాధపడుతున్నానని, ఈ ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. మళ్ళీ ఇలాంటి పని చేయడానికి సాహసించకుండా ఉండేలా దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గోవు యజమానులు ఏడుస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇదండి ఈ సాయంత్రం వేళ ట్రెండింగ్ న్యూస్. మళ్ళొక న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.